మల్టీ క్యాపస్ అంటే మల్టిపుల్ మెంబర్స్తో సెక్షువల్ ప్రాక్టీసెస్ ఉన్న వాళ్ళల్లో ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే కౌంటర్ పార్ట్ మనం వాళ్ళు టెస్ట్ చేసుకున్నారు లేదా, వాళ్ళకు పాజిటివ్ లేదా అనేది మనకు చెప్పడం చాలా కష్టం. వైఫ్ అండ్ హస్బెండ్ అంటే వాళ్ళకి తెలిసి ఉంటుంది, అంటే ఒకవేళ ఉంటే మనం ఏమన్నా దానికి జాగ్రత్తలు తీసుకోవాలా అటువంటివి తీసుకుంటూ ఉంటారు. అదే ఇట్లా మల్టీ క్యాంపస్ రిలేషన్షిప్స్ మనకి వాళ్ళు తెలియని వాళ్ళతో ఎవరైనా సెక్స్ పార్ట్నర్స్ అట్లా ఉన్నా కానీ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి. కానీ ఒక వయస్సు ఎవరిదైనా కానీ, అబ్బాయిది కానీ అమ్మాయిది కానీ వయస్సు ఒక 20 years వచ్చిన తర్వాత హెపటైటిస్ బి రావడం అనేది వెరీ అన్యూజువల్. వచ్చినా కానీ 95% ఆఫ్ ది టైమ్స్ అది క్లియర్ అయిపోతుంది. బాడీకి ఆ కెపాసిటీ ఉంటుంది, చిన్నప్పుడు ఆ కెపాసిటీ ఉండదు. అందుకనే మదర్ నుండి వచ్చిన ట్రాన్స్మిషన్స్లో 95% ఒకవేళ పిల్లవాడికి వచ్చిందంటే హీ విల్ క్యారీ లైఫ్ లాంగ్. ఓకే, ఇప్పుడు ఏజ్ గ్రూప్ అని అన్నారు, పర్టికులర్గా హెపటైటిస్ బి వరకు తీసుకుంటే ఏ ఏజ్ గ్రూప్ నుంచి స్టార్ట్ అవుతుంది? ఒకవేళ ఈ ప్రభావం కనుక మొదలైతే ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళ నుంచి మొదలవుతుంది? హెపటైటిస్ బికి బేసిక్గా ఏజ్ గ్రూప్ లేదు. ఎందుకంటే హెపటైటిస్ బి అనేది ట్రాన్స్మిటబుల్ డిసీజ్. చెప్పాలంటే ఇప్పుడున్న హెపటైటిస్ బి వాళ్ళంతా మేబీ మనం అంటే ఇక్కడ నుండి వచ్చింది గుర్తుపట్టడం చాలా కష్టం, కానీ మేబీ వీళ్ళంతా మదర్ నుండి ట్రాన్స్మిట్ అయినేవో, లేకపోతే వాళ్ళ ఏజ్ లెస్ దాన్ 5 to 10 years ఉన్నప్పుడు ట్రాన్స్మిట్ అయినేవో. సో వీళ్ళల్లో ఏంటంటే పిల్లలలో హెపటైటిస్ బి తొందరగా వస్తుంది, ఒకవేళ అంటే ట్రాన్స్మిట్ అయితే వస్తుంది, అది ఈజీగా పోదు. వయసు పైబడిన తర్వాత హెపటైటిస్ బి రావడం అనేది చాలా తక్కువ ఛాన్సెస్, వచ్చినా ఈజీగా క్లియర్ చేయగలుగుతారు. కానీ వయసు అంటే ఈ పిల్లలకి రావాలా పెద్దలకి రావాలా అట్లాంటి ఏం లేదు. ఎవరైతే వ్యాక్సినేషన్ లేకుండా ఉన్న వాళ్ళు ఎవరిలో అయినా కానీ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఓకే, అయితే పర్టికులర్గా మదర్ బేబీ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇప్పుడు ప్రెగ్నెంట్ లేడీస్లో అంటే ప్రెగ్నెంట్గా ఉన్న ఆ సమయంలో ఆ టైంలోనే కనుక హెపటైటిస్ బి అటాక్ అయ్యేసి ఉంది అనుకోండి, సో పుట్టబోయే బిడ్డకి పుట్టిన తర్వాత అంటే సిమిలర్గా ట్రావెల్ అవుతుందా బేబీకి? అదే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడున్న ప్రాక్టీసెస్లో ఏంటంటే ప్రతి మదర్ ప్రెగ్నెన్సీ తర్వాత కంపల్సరీగా ఆమెకు హెపటైటిస్ బి, హెపటైటిస్ సి, హెచ్ఐవి, VDRL అనే కొన్ని వైరసెస్ అండ్ దానికి ట్రాన్స్మిటబుల్ డిసీజెస్కి వీళ్ళు టెస్ట్ చేస్తారు. ఒకసారి హెపటైటిస్ బి టెస్ట్ చేశారు, పాజిటివ్ ఉందంటే అటువంటి వాళ్ళు మోస్ట్లీ గ్యాస్ట్రోంటాలజిస్ట్ని రీచ్ అవుతారు. మేమేం చేస్తామంటే వాళ్ళకు లివర్ బాగుందా, ఈ హెపటైటిస్ బి వైరస్ ఎంత ఉంది దాంట్లో చెక్ చేస్తాం. ఒకవేళ మదర్ హెపటైటిస్ బి వైరస్ గ్రేటర్ దాన్ 2 lakhs అంటే 2 × 10⁵ కంటే ఎక్కువ ఉందంటే వీళ్ళు పిల్లలకు ట్రాన్స్మిట్ అంటే వాళ్ళు పుట్టబోయే పిల్లలకు ట్రాన్స్మిట్ చేసే ఛాన్సెస్ ఎక్కువ. ఒకవేళ వాళ్ళ వైరస్ 2000 1000 ఉందనుకో వాళ్ళు ట్రాన్స్మిట్ చేయరు. సో వాళ్ళకు పెద్దగా అంటే దాంట్లో భయపడాల్సిన అవసరం అయితే లేదు ఇప్పుడు. ఎందుకంటే ఒకవేళ ఒకరి పేషెంట్కి మనం ఒక మదర్కి చేశాము 2 lakhs పైన ఉందనుకోండి, వాళ్ళని ఏం చేస్తామంటే దానికి సంబంధించిన వైరస్ సంబంధించిన ఇన్ఫెక్షన్స్కి సంబంధించిన మనం మందులు ఇచ్చి ఆ వైరస్ని అంతా సప్రెస్ చేస్తాం. మళ్ళా పుట్టబోయే బిడ్డకి కంపల్సరీగా వ్యాక్సినేషన్స్, ఇమ్యునోగ్లోబులిన్స్ ఇవి ఇవ్వడం వల్ల మోస్ట్లీ అంటే ఆల్మోస్ట్ 99% మనం పిల్లలకు రాకుండా అయితే కాపాడతాం. ఇప్పుడు మదర్కు ఉంది అని తెలిస్తే మనకు చాలు, ఆ బిడ్డ పుట్టబోయే బిడ్డలకి రాకుండా కాపాడే టైప్ ఆఫ్ అంటే ఇప్పుడు ట్రీట్మెంట్స్ ఉన్నాయి. సో మోస్ట్లీ రాదు. ఓకే, పర్టికులర్గా అడిషనల్ స్టేజ్లో అంటే ఎర్లీ స్టేజ్లో ఐడెంటిఫై అయ్యింది హెపటైటిస్ బి అనేది ఐడెంటిఫై అయింది, సో ఎలాంటి ట్రీట్మెంట్స్ తీసుకుంటే కనుక తొందరగా క్యూర్ అవుతుంది? ఎర్లీ స్టేజ్ అంటే బేసిక్గా అదే హెపటైటిస్ బికి ఇప్పుడున్న ప్రాబ్లం ఏంటంటే అక్యూట్ ప్రజెంటేషన్, క్రానిక్ ప్రజెంటేషన్ అన్నాం మనం ఫస్ట్లో. క్రానిక్ ప్రజెంటేషన్ అంటే వాళ్ళకి ఏం సిమ్టమ్స్ ఉండవు, నువ్వు అదే మదర్కు లేకపోతే ఎవరో ఫ్యామిలీ మెంబర్స్కి ఉంది, మనం చెక్ చేయించుకున్నాం హెపటైటిస్ బి బయటపడ్డది, లేకపోతే ఏదో సర్జరీ చేయించుకోవడానికి వెళ్ళాడు, వాళ్ళు సర్జికల్ ప్రొఫైల్ చేశారు దాంట్లో బయటపడ్డది. కొంతమంది మదర్స్ ఇట్లనే మీరు అన్నట్లు ప్రెగ్నెన్సీకి వెళ్ళారు అప్పుడు గుర్తుపట్టారు. వీళ్ళల్లో బేసిక్గా ఏం సిమ్టమ్స్ ఉండవు, వీళ్ళనంతా అసిమ్టమాటిక్ హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్స్ అంటాం. సో అలా డివైడ్ చేస్తాం. సో సిమ్టమాటిక్, అసిమ్టమాటిక్ హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్స్ వాళ్ళు ఏంటంటే ఒక గ్యాస్ట్రోంటాలజిస్ట్ కానీ ఏదైనా ఒక ఫిజిషియన్ని కలిసినప్పుడు వాళ్ళు టెస్ట్ చేస్తాం, అల్ట్రాసౌండ్ చేసి లివర్ బాగుందా, LFT చేసి ఏమన్నా లివర్ ఫంక్షన్ నార్మాలిటీ ఉందా, ఈ హెపటైటిస్ బి వైరస్ ఎంత ఉంది, వీళ్ళ లివర్ని ఏమన్నా ఎఫెక్ట్ చేస్తుందా అని చూస్తాం. సో హెపటైటిస్ బి అలా క్యారెక్టరైజ్ చేస్తాం, చేసేసి హెపటైటిస్ బి ఉన్న వాళ్ళకి ఇన్ఫెక్షన్ ఎంత శాతంలో ఉంది, ట్రీట్మెంట్ అవసరమా లేదా అంటే ప్రతి హెపటైటిస్ బి గుర్తుపట్టిన వాళ్ళకి ట్రీట్మెంట్ అవసరం లేదు. వాళ్ళు ఇన్యాక్టివ్ స్టేజ్లో ఉంటారనుకోండి, ట్రీట్మెంట్ ఇప్పుడున్న ప్రోటోకాల్ వైజ్ అయితే ఇన్యాక్టివ్ వాళ్ళకి ట్రీట్మెంట్ అవసరం లేదు. వాళ్ళు యాక్టివ్గా ఉన్నారు అంటే లివర్ మీద ఎఫెక్ట్ అవుతుంది, వాళ్ళకు సిరోసిస్ వస్తుంది, వాళ్ళకు క్యాన్సర్స్ వస్తున్నాయి అన్న వాళ్ళని మాత్రమే ట్రీట్ చేస్తాం.
యూజువల్లీ చిన్నపిల్లలు మనం మాట్లాడితే చిన్నపిల్లల నుండి 30 సంవత్సరాల వరకు ఈ వైరస్ డార్మెంట్గా ఉండే ఛాన్సెసే ఎక్కువ. ఓకే. సో అందుకని వాళ్ళల్లో మనం రొటీన్ టెస్టులు చేస్తే గుర్తుపడతాం. ఒకవేళ వైరస్ వాళ్ళకు అంటే లివర్ మీద ఎఫెక్ట్ చేస్తుంటే అప్పుడే మందులు పెడతాం. లేకపోతే వాళ్ళని అసిమ్టమాటిక్ హెపటైటిస్ బి క్యారియర్స్ లాగా చూసేసి వాళ్ళని జస్ట్ ఫాలోఅప్ చేస్తాం. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఇప్పుడున్న ట్రీట్మెంట్ వైజ్ హెపటైటిస్ బి కంప్లీట్గా క్యూర్ కాదు. హెపటైటిస్ బి కంట్రోల్ అవుతుంది. అంటే ఒకసారి మనం ఎవరినన్నా హెపటైటిస్ బి వాళ్ళని గుర్తుపట్టినామంటే వాళ్ళ లివర్ డ్యామేజ్ కాకుండా వాళ్ళ డిసీజ్ ప్రోగ్రెస్ కాకుండా ఉండే మందులు ఉన్నాయి ఇప్పటివరకు అయితే. మేబీ ఇంకా డౌన్ ద లైన్ ఇంకా స్టడీస్ అవుతే దాన్ని క్లియర్ చేసే ఏమన్నా వస్తాయేమో మనం ఇంకా వేచి చూడాలి. సో లాంగ్ టర్మ్ లో కూడా సఫర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు హెపటైటిస్ బి మూలాన అని అంటున్నారు. ఇది వాస్తవేనంటారా? హెపటైటిస్ బి అనేది క్రానిక్ ఇన్ఫెక్షన్. క్రానిక్ ఇన్ఫెక్షన్ అంటే 6 months ఒక పేషెంట్ లో హెపటైటిస్ బి ఉందంటే ఇట్ ఈస్ కాల్డ్ క్రానిక్ డిసీజ్. ఆ క్రానిక్ డిసీజ్ అయిన వాళ్ళు యూజువల్లీ దే విల్ క్యారీ లైఫ్ లాంగ్. మనం ఇప్పుడైతే అవైలబుల్ మెడికేషన్స్ లో లెస్ దాన్ 1 to 2% అంతే, అంటే కంప్లీట్ క్యూర్ అయ్యే వాళ్ళు. మిగతా 98 మంది ఈ వైరస్ తో వాళ్ళు లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాల్సిందే. అందుకనే కంపల్సరీగా హెపటైటిస్ బి గుర్తుపట్టిన వాళ్ళు 3 to 6 months అంటే 3 నుండి 6 నెలలు లేకపోతే మాక్సిమం 1 year కన్నా కంపల్సరీగా వాళ్ళ ఫిజిషియన్ని కలవాలా. హెపటైటిస్ వైరస్ ఎంత ఉంది, దాంట్లో ఏమన్నా ఇప్పుడు మన లివర్ని ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందా, దాన్ని ఏమన్నా ట్రీట్మెంట్ తీసుకోవాలన్నా కంపల్సరీ చెక్ చేసుకోవాలి. లైఫ్ లాంగ్ మర్చిపోకూడదు. ఎందుకంటే ఈ వైరస్తో మనం ట్రావెల్ చేయాల్సింది ఇప్పుడున్న మందులతో. సో మందులు ఇచ్చిన వైరస్ సప్రెస్ అవుతుంది తప్ప మళ్ళా మందులు ఒకవేళ మనం ఏమైనా క్రైటీరియా తీసుకుని మెడిసిన్స్ స్టాప్ చేసినట్లయితే చేస్తే మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఎప్పుడు లైఫ్ లాంగ్ వీళ్ళు కంపల్సరీగా ఏదో ఒక డాక్టర్ని 3 to 6 months కలుస్తూ ఉండాలి. అండ్ మోర్ ఓవర్ ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సపోజ్ ఎక్కువ కనుక లివర్ డ్యామేజ్ అయ్యింది అనుకుందాం, అంటే ఆ సందర్భం కనుక వస్తే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాల్సి వస్తుంది అనేది కూడా ఈ మధ్య కాలంలో బాగా వింటున్న న్యూస్ ఇది సోషల్ మీడియాలో. సో అది వాస్తవంగా హెపటైటిస్ బి సఫర్ అవుతున్న వాళ్ళు అలా లివర్ ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్ళే స్థాయి ఉంటుందా? ఉంటుంది. ఇప్పుడు బేసిక్గా మనం ఈ లివర్ ట్రాన్స్ప్లాంట్ అని మీరు అడిగారు కాబట్టి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్కు కొన్ని ఇండికేషన్స్ ఉంటాయి. ప్రతి హెపటైటిస్ బి గుర్తుపట్టిన వాళ్ళకో లేకపోతే వాళ్ళతో వచ్చిన వెంటనే హెపటైటిస్ బిని ఆర్ ఎనీ లివర్ డిసీజ్ని ఎలా చూస్తామంటే ఫ్యాటీ లివర్, హెపటైటిస్, సిర్రోసిస్ అంటాం. సిర్రోసిస్ అంటే అడ్వాన్స్ లివర్ డిసీజ్, క్రానిక్ లివర్ డిసీజ్ అంటాం. దీంట్లలో వచ్చిన వాళ్ళకి మెల్లమెల్లగా అది డిసీజ్ అడ్వాన్స్ అయ్యి ఎవరికైతే పొట్టలో నీరు చేరింది, మనం ఎన్నిసార్లు తీసినా తగ్గడం లేదు, లేకపోతే కొంతమందికి రక్తనాళాలు పెరిగి వాంతులు అవుతున్నాయి, రక్తం వాంతులు, లేకపోతే కొంతమందికి ఎన్కెఫలోపతి అంటే బ్రెయిన్కి ఎక్కింది, అది రికవర్ కావడం లేదు. ఇలా ఎవరికైతే లివర్ డిసీజ్ అడ్వాన్స్ అయ్యి వాళ్ళు రికవరీ స్టేజ్లో లేరు వాళ్ళకి ట్రాన్స్ప్లాంట్ అవసరం. అది హెపటైటిస్ బి కావచ్చు, హెపటైటిస్ సి కావచ్చు, కొంతమంది ఆల్కహాల్ తీసుకునే కావచ్చు. ఎవరికైనా కానీ లివర్ ట్రాన్స్ప్లాంట్ అనేకల్లా యూజువల్లీ 2 సినారియోలో చేస్తాం మనం. అక్యూట్గా వాళ్ళు డ్యామేజ్ అయినప్పుడు, అక్యూట్గా అంటే లివర్ డిసీజ్ ఇప్పుడే వచ్చింది, వాళ్ళు చాలా సిక్ అవుతున్నారు, వాళ్ళ లివర్ పనితనం అస్సలు లేదు, అప్పుడు చేస్తాం. రెండోది మనం మాట్లాడుకుంటే హెపటైటిస్ బికి యూజువల్లీ క్రానిక్ లివర్ డిసీజ్ వచ్చి వాళ్ళలో సిరోసిస్ డెవలప్ అయ్యి కొంతమంది క్యాన్సర్స్ వచ్చి వీళ్ళల్లో లివర్ ట్రాన్స్ప్లాంట్ అవసరం ఎక్కువ పడుతుంది. ఓకే.